మా ఛానల్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందడానికి ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన స్మార్ట్ ఫోన్తో తీసిన ఫోటోలు డిఎస్ఎల్ఆర్తో తీసినట్లుగా ఎలా మార్చవచ్చో తెలుసుకుందాం. సో దీనికోసం మీరు ప్లేస్టోర్ నుంచి ఫ్యాబీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో FABBY ఫ్యాబీ అనే యాప్ ఉంటుంది. దీన్ని ఫస్ట్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లేస్టోర్ నుంచి మీరు మీ గ్యాలరీలోకి వెళ్ళండి. మీ ఫోన్ డిఫాల్ట్ గ్యాలరీలోకి వెళ్ళి ఏదైనా ఒక ఇమేజ్ని చూజ్ చేసుకోండి. సపోజ్ నేను ఇక్కడ ఈ ఇమేజ్ను చూజ్ చేసుకున్నాను. చూజ్ చేసుకుని ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫ్యాబీ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్రాప్ చేయండి. మీకు ఎంత కావాలో అంత క్రాప్ చేయండి. చేసి క్రాప్ని క్లిక్ చేయండి. చూసారా, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయింది. సో మామూలుగా వేరే యాప్స్ ఉంటాయి, వాటితో మనం మాన్యువల్గా మనం ఆ బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయాల్సి ఉంటుంది టచ్ చేసి. కానీ ఇక్కడ ఈ యాప్లో మాత్రం ఆటోమేటిక్గానే మన బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది డిఎస్ఎల్ఆర్లో. సో దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకొని ఇది మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది. అలా కాకుండా మీరు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కూడా మార్చుకోవచ్చు. ఇవైతే నాకు అంత నచ్చవు, మీరు కావాలనుకుంటే మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్ మంచి రేటింగ్స్ ఉంది ప్లేస్టోర్లో. సో మీరు బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయడానికి వేరే యాప్స్లో మీరు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ని డిటెక్ట్ చేసి బ్లర్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందడానికి ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.